వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీ టెట్ పేపర్ 2 19th December 2025 షిఫ్ట్ 1లో జరిగినటువంటి పేపర్లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం మనము. మరి ఇందులో సరే దీనికంటే ముందు మనము పేపర్ 1కు సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా అంటే ఇదే డిసెంబర్ జరిగినటువంటి పేపర్ 1 వచ్చినటువంటి అన్ని మ్యాథ్స్ క్వశ్చన్లు కూడా మనము ఆన్సర్ చేయడం జరిగింది. అవి మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, సార్ చూడండి మీరు అవసరమైతే మీరు. ఇప్పుడు మరి ఇందులో మనకు మొదటి క్వశ్చన్ గమనిస్తే మనం కొంత సొమ్ము 4 సంవత్సరాలలో రెట్టింపు అయితే అదే సొమ్ము 8 రెట్లు అగుటకు అదే రేటులో ఎన్ని సంవత్సరాల కాలము పడుతుంది? చూడండి ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్. చూడండి ఇక్కడ మనకి ఏమిచ్చిందంటే ఎంతో కొంత సొమ్ము ఉందంటే అదేమైంది ఇక్కడ 4 yearsలో 4 సంవత్సరాలలో రెట్టింపు ఏంటంటే అది మరి అదే సొమ్ము 8 రెట్లు కావడానికి పట్టేటువంటి కాలం ఎంత అని ఇక్కడ మరి చూడండి ఇక్కడ ఒక సొమ్ము ఎంతో కొంత సొమ్ము మనకు 4 సంవత్సరాలలో రెట్టింపు అయితే అంటే 2 times అనమాట, 2 రెట్లు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సొమ్ము మనము అసలు పి అనుకుంటే మనము 2p అనమాట. ఇప్పుడు చెప్పండి అది 4 yearsలో 2p అవుతుంది అనమాట. మరి అదేవిధంగా మళ్ళీ ఇంకో చెప్పిన తర్వాత 4 సంవత్సరాలు డబల్ అవుతుంది కాబట్టి మరి 4 yearsకి డబల్ ఏమైతే 8 years అనమాట. అంటే 8 సంవత్సరాలు ఎంత చెప్పినప్పుడు అది 8 సంవత్సరాలు దీనికి రెట్టింపు అనమాట. అంటే 2 into 2p అనమాట. ఎంత చెప్పినప్పుడు 2 2 4 కాబట్టి 4p అవుతుంది అది. అంటే 4 సంవత్సరాలు రెట్టింపు అయితే 8 సంవత్సరాలకి ఎంత అవుతుందో అది 4 రెట్లు అవుతుంది అనమాట. మళ్ళీ రెట్టింపు కోసం మళ్ళీ ఎంత చెప్పండి, మళ్ళీ 4 years టైం పడుతుంది. అంటే 8కు 4 గుర్తు ఏమొస్తుంది 12 years. అంటే 12 సంవత్సరాలకి ఎటువంటి సొమ్ము ఎంత అప్పుడు ఇదంతా మనకు 4p కాబట్టి 4pకి ఎంత కావాలా డబల్ కావాలా 2 into 4 మొత్తం ఎంత అప్పుడు 4 2 8 కాబట్టి 8p. చూడండి ఇక్కడ అంటే అర్థమైంది ఇక్కడ 4 సంవత్సరాలకు అమౌంట్ రెట్టింపు అయితే 12 yearsకి ఏమైంది ఇక్కడ 12 సంవత్సరాలకు 8 రెట్లు అవుతుంది. మనకు అడిగింది కూడా అదే కదా ఇక్కడ. 8 రెట్లు కావాలంట మనకు. కాబట్టి సొమ్ము మనకు 4 సంవత్సరాలు రెట్టింపు అయితే 8 రెట్లు కావడం పెట్టేటువంటి కాలం ఎంత ఇక్కడ మనకు 12 సంవత్సరాలు. మనకు ఆన్సర్ 4th అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకు 4 yearsకు రెట్టింపు కాబట్టి 2^1గా రాసుకుంటాం మనము. ఇంకా 4కి డబల్ ఎంత 8 కాబట్టి 8 ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు మనకు 2^2 అనమాట. అదేవిధంగా మళ్ళీ 4 యాడ్ చేస్తే 12 years అప్పుడు ఇంత ఇక్కడ తీసుకుంటాం మనం ఇక్కడ 2^3. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ 4 కలిపితే తర్వాత ఇంత ఇక్కడ 16 అప్పుడు ఏమైతే చెప్పండి ఇక్కడ 2 to the power of 4 అనమాట. ఈ విధంగా మనం కాలం రెట్టింపు అయ్యే కొద్దీ కాలం ఇక్కడ మనకు అంటే ఒకే ఇక్కడ 4 పెంచుకుంటూ పోతే అప్పుడు వాటి యొక్క ఇక్కడ విలువలు ఏమైతే పవర్స్ పెంచుతూ పోవాలి మనం 2^1 2^2 2^3 2^4 అనమాట. ఈ విధంగా చేస్తూ పోతే మనకు అవసరం వస్తుంది అనమాట. మనకు అడిగింది 2^3 ఎందుకోసం అంటే 2^3 అంటే 8 కాబట్టి 8 times కావడం బట్టి కాలం మీద మనకు 12 years అనమాట. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఒక పుచ్చకాయ గోళాకారంలో ఉంది. దాని వ్యాసము 28 సెంటీమీటర్లు మరియు 1 సెంటీమీటర్ మందం గల దాని పై పొరను తొలగించగా దానిలో ఉండేటువంటి పదార్థం యొక్క ఘనపరిమాణం ఎంత అంటే మనకు ఆప్షన్ ఈ విధంగా అనమాట. అయితే పుచ్చకాయ మనకి ఏ ఆకారం ఉంది, గోళాకారం ఉంది కాబట్టి ఈ విధంగా గోళాకారం ఉందన్నమాట. దాంట్లో ఉన్నటువంటి వ్యాసం ఎంత? వ్యాసం ఎంత ఇక్కడ మనకు వ్యాసం d = మనకు ఇచ్చింది 28 సెంటీమీటర్ అనమాట. మరి d28 అయితే వ్యాసార్థం ఎంత r సగం కాబట్టి 14 సెంటీమీటర్స్ ఉంటుంది. మరి మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ ఈ యొక్క పుచ్చకాయ పైన 1 సెంటీమీటర్ మందం ఉన్నటువంటి పై పొరం తొలగించినట్లయితే దీనిపైన 1 సెంటీమీటర్ మందం ఉన్నటువంటి ఒక పొరం తొలగిస్తే అంటే ఈ ప్రాంతం మొత్తం 1 సెంటీమీటర్తో దీన్ని బయటికి తీసే లోపల ఉంటుంది ఈ ప్రాంతం మాత్రం మనకు ఉంటుందన్నమాట. మరి వ్యాసార్థం ఎంత 14 కాబట్టి 1 సెంటీమీటర్ మందం తీసేసేప్పుడు మనకు మిగిలినటువంటి మిగతా పదార్థం ఏదైతే ఉంటుందో లోపలి పదార్థం ఏదైతే ఉంటుందో మరి దాని యొక్క వ్యాసార్థం ఎంత అవుతున్నప్పుడు 1 సెంటీమీటర్ తగ్గింది కాబట్టి r చేస్తే మనము 13 సెంటీమీటర్లు తీసుకుంటాం మనం. అంటే ఈ పుచ్చకాయ పై పొర తొలగించినట్టు లోపలి భాగం ఏదైతే ఉంటుందో దీని యొక్క వ్యాసార్థం మొత్తం 14. లోపలి ప్రాంతం యొక్క వ్యాసార్థం అయితే 1 సెంటీమీటర్ పోయింది కాబట్టి 13 సెంటీమీటర్లు అనమాట. మరి ఇది మనకి ఏ ఆకారం లోపలిది కూడా గోళాకారం కాబట్టి గోళం యొక్క ఘనపరిమాణం కనుకుంటే మనకు వచ్చేటువంటిది ఆన్సర్ కాబట్టి మరి గోళం ఘనపరిమాణ ఫార్ములా 4/3 πr³ మనకి అడిగినటువంటి ఆప్షన్లు ఏముంది ఇక్కడ అన్నింటిలో కూడా పై ఉంది. ఇక్కడ పైన ఏమాత్రం ముట్టుకోకుండా మిగతా మాత్రం సూక్ష్మీకరణ చేర్చాడు కాబట్టి 4/3 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి పై అలాగే రాద్దాం మనం పై ఇంటూ ఇక్కడ r అంటే మనకి ఎంత 13 సెంటీమీటర్ ఎందుకంటే 1 సెంటీమీటర్ మందం పోయింది కాబట్టి 13 సెంటీమీటర్ r అంటే మరి r³ అంటే ఏమొస్తుంది 13 × 13 × 13 ఎందుకంటే 13³ అనమాట. మరి ఈ మొత్తాన్ని గుణిస్తే ఏమొస్తుంది 4/3 π ఇంటూ 13³ అంటే 2197కు సమానం అనమాట. అదేవిధంగా 2197 × 4 అది మల్టిప్లైస్ మనకు వచ్చేది ఏంటంటే 8788 ఇంటూ ఏముంది ఇక్కడ పై ఎంత ఇక్కడ 3 అలాగే ఉంటుంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. దీనికి ప్రమాణాలు ఏమొస్తాయి ఘనపు సెంటీమీటర్లు ఆర్ సెంటీమీటర్ క్యూబ్ అనమాట. ఇది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. తర్వాత మూడో క్వశ్చన్ గమనిద్దాం మనము.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ రూట్ 3 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ రూట్ 3 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² విలువ ఎంత అని ఇక్కడ అయితే మనకు ఒక ఫార్ములా ఉంటుంది, మీకు ఇంతకుముందు వీడియో చెప్పినాను నేను. మరి ఎక్స్ ప్లస్ 1/x అనేటువంటిది ఏకు సమానమైతే మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏ ఉన్నట్లయితే ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ 2 అనమాట. ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలా. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అనేటైతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఎంత ఏ స్క్వేర్ మైనస్ 2 అనమాట. మరి మనకి ఏముంది ఇక్కడ ఎక్స్ మాత్రం ఇచ్చినాడు, ఇక్కడ మనకి 1/x లేదు కాబట్టి మరి ఎక్స్ అంటే ఎంత 2 ప్లస్ రూట్ 3 అనమాట. మరి ఇప్పుడు 1/x అనుకున్నాం మనం, దీన్ని మనం బైగా రాస్తే ఏమొస్తుంది, ఎక్స్ అంటే 2 ప్లస్ రూట్ 3 కాబట్టి 1/x అంటే ఏమవుతుంది, దాన్ని కూడా 1/, రాసుకుంటాం మనం 1/2 ప్లస్ రూట్ 3 అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మనకు. సో హారంలో మనకి ఈ విధంగా కరణీయ సంఖ్య ఏం చేస్తుంది, మనము కరణీయ సంఖ్య ఉన్నట్లయితే ఇక్కడ మనకు హారాన్ని అకర్ణయం చేస్తాం మనం. మరి హారాన్ని అకర్ణయం అంటే ఏంది, మనకు హారంలో విలువ ఏదైతే ఉంటుందో ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ తీసుకొని మనము దాన్ని గుణించి భాగిస్తాం అనమాట. ఇంటూ ఏం చేస్తాం ఇక్కడ మనము, సో 2 మైనస్ రూట్ 3 హారాన్ని అకర్ణయం చేస్తాం మనము. తర్వాత మరి 1తో గుణిస్తే ఏమొస్తుంది, 1 ఇంటూ మొత్తం చేస్తే మనకు అదే వస్తుంది. ఇక్కడ 1తో గురించి అదే కాబట్టి 2 మైనస్ రూట్ 3 అంటే నెక్స్ట్ హారంలో ఏముంది ఇక్కడ దేనిలాగా ఉన్నది a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ప్రకారం ఉంది కాబట్టి సూత్రము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఏంది ఇక్కడ ఏ అంటే 2 కాబట్టి 2 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే బి అంటే రూట్ 3 కాబట్టి రూట్ 3 స్క్వేర్. ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు 2 మైనస్ రూట్ 3 అలాగే ఉంటుంది ఇక్కడ బై ఇక్కడ 2 స్క్వేర్ అంటే ఎంత 4 మైనస్ ఇక్కడ రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 3 ఉంటుంది ఇక్కడ. అప్పుడు ఎంత, సో 4 మైనస్ 3 1కి సమానం కాబట్టి మొత్తం ఎంత ఇక్కడ 2 మైనస్ రూట్ 3 హారంలో 1 ఉందా లేకుండా ఒకటి కాబట్టి సో 1/x అంటే ఎంత ఇప్పుడు మనకు 2 మైనస్ రూట్ 3కి సమానం అనమాట. సో డైరెక్ట్ చేయొచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ రూట్ 3 1/x అంటే 2 మైనస్ రూట్ 3 అనమాట. సో జస్ట్ మీకు అర్థం కానీ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ. అయితే మనకి ఎట్లా ఉండాలి, మనకి ఇక్కడ మనకి x ప్లస్ 1/x కావాలి మనకు. మరి x ప్లస్ 1/x అనుకుందాం మనము. మరి x ప్లస్ 1/x మరి x అంటే ఎంత ఇచ్చినాడు ఇక్కడ 2 ప్లస్ రూట్ 3 కాబట్టి 2 ప్లస్ రూట్ 3 మరి 1/x అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ 2 మైనస్ రూట్ 3 కాబట్టి ఇక్కడ రాస్తా ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మరి 1/x అంటే 2 మైనస్ రూట్ 3. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లస్ రూట్ 3 మైనస్ 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ 2 ప్లస్ 2 అంటే 4 కాబట్టి x ప్లస్ 1/x ఎంత 4 వచ్చింది ఇక్కడ మనకు. మరి సూత్రం ప్రకారం ఇక్కడ ఇప్పుడు ఏ అంటే మనకి ఎంత అయింది ఇక్కడ 4కు సమానమైంది. చూడండి ఇక్కడ x ప్లస్ 1/x మనకు 4 కాబట్టి ఏ అంటే 4కు సమానం. మరి x స్క్వేర్ ప్లస్ 1/x² ఏమొస్తుంది ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 2 కాబట్టి ఏ అంటే ఎంత ఇక్కడ 4 కాబట్టి 4 స్క్వేర్ మైనస్ 2 4 స్క్వేర్ అంటే ఎంత 16 మైనస్ 2 అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 14 అనమాట. సో ఆన్సర్ ఇప్పుడు మనకి ఏమైతే చెప్పండి 14కి సమానం కావడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. సరే మళ్ళీ సార్ రాస్తే ఇక్కడ మరి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే సూత్రం x స్క్వేర్ ప్లస్ 1/x² ఎంత ఏ స్క్వేర్ మైనస్ 2 అనమాట. మరి x ప్లస్ 1/x మనకి ఏమొచ్చింది ఇక్కడ 4 కాబట్టి సో x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 అయితే x స్క్వేర్ ప్లస్ 1/x². ఇప్పుడు ఏ అంటే 4 కాబట్టి 4 స్క్వేర్ మైనస్ 2 4 స్క్వేర్ అంటే ఎంత 16 4 16 మైనస్ 2 ఎంత 14. సో మనకి ఇది ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 4వ క్వశ్చన్ చూడండి ఇక్కడ 4th 1296 టు ది పవర్ ఆఫ్ 0.2 ఇంటూ 1296 టు ది పవర్ ఆఫ్ 0.02 ఇంటూ 1296 టు ది పవర్ ఆఫ్ 0.03 అనమాట. దీని యొక్క విలువ ఎంత అని ఇక్కడ అయితే మనకి ఏముంది ఇక్కడ అన్ని భూములు సమానమన్నాయి, ఘాతాంకాలు మాత్రం వేరే ఉన్నాయి కాబట్టి మనకు సూత్రం ఉంటుంది. సో ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n. సో పక్కన ఇంకో పదం తీసుకుంటే ఏ టు ది పవర్ ఆఫ్ p తీసుకుంటే మనం భూములని సమానం ఏం చేస్తాం మనము ఘాతాలన్నీ కలపాలి కాబట్టి ఇప్పుడు ఏం రాస్తాం మనము ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n ప్లస్ pగా రాస్తాం. సేమ్ దానికి ఇక్కడ కూడా భూములు సమానం మధ్య ఇంటుంది కాబట్టి దాన్ని ఏమైనా రాసుకోవచ్చు మనం 1296 టు ది పవర్ ఆఫ్ 0.2 ప్లస్ 0.02 ప్లస్ 0.03 అనమాట. దీని ఈ మొత్తం కలిపితే ఏమొస్తుంది సో 1296 టు ది పవర్ ఆఫ్ 0.25 వస్తుంది ఇక్కడ 0.25 అనమాట. మరి 0.25 అంటే మనకి ఏంటి దశాంశ భిన్నం 0.25 ఏం చేస్తాం మనము 1/4గా రాసుకోవచ్చు ఎందుకంటే 0.25 అంటే అర్థమైంది. సో దాని అకర్ణీయ భిన్నంగా మార్క్స్ ఏమొస్తుంది సో 25 పాయింట్ పక్కన 2 కలిగి ఏం చేస్తాం మనం 100 రాసుకోవచ్చు మనం కొట్టేసి ఏమొస్తుంది 25 కాబట్టి 1/4 అనమాట. 0.25 అంటే 1/4 రాసుకోవచ్చు మనము ఇక్కడ రాసుకున్నాను ఇక్కడ. సో 1296 టు ది పవర్ ఆఫ్ ఇక్కడ 1/4గా రాసుకుంటాను నేను. మరి 1296 ఏదైతే ఉంటుందో దానికి వచ్చేటువంటి కారణాంకాలు దీనికి వర్గమూలం ఎంత మామూలుగా 36 స్క్వేర్గా రాసుకోవచ్చు మనం. 1296 36 స్క్వేర్ రాసుకోవచ్చు. 36 మళ్ళీ ఏం చేస్తాం మనం 6 into 6 రాసుకోవచ్చు మనం పవర్ 2 ఇక్కడ 6 into 6 అనేది 6 స్క్వేర్ కాబట్టి ఇది 6 స్క్వేర్ హోల్ స్క్వేర్ మళ్ళీ అప్పుడు ఏమవుతుంది 6 to the power of 2 2 4 కాబట్టి 6/4 రాసుకోవచ్చు మనం. అంటే 1296 మొత్తం మీద మనము 6 ఘాతం 4 రాసుకోవచ్చు. పైన ఘాతం ఎంత ఉంది ఇక్కడ 1/4 అప్పుడు ఏంటి ఇక్కడ ఈ 4 క్యాన్సిల్ చేసుకుని మనకు వచ్చేటువంటి ఆన్సర్ అంటే ఇక్కడ మనకు 6కి సమానం అవుతుంది. మరి ఇచ్చినటువంటి ఆప్షన్ మనకి ఇక్కడ 6 ఎక్కడ కూడా ఆప్షన్లో ఇక్కడ మనకు
ఈ ఎక్కడ లేదు ఇక్కడ 2 పవర్ 3 అంటే ఎంత 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 8 వస్తుంది. ఇది కాదు అనమాట ఆన్సర్. ఇక్కడ 3 పవర్ 2 అంటే ఎంత 3 ఇంటూ 3 9 వస్తుంది. ఇది కూడా ఆన్సర్ కాదు. 36 ఇది కూడా కాదనమాట. అప్పుడు ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఏమిచ్చింది ఇక్కడ 1/2 మైనస్ 1/3 టు పవర్ ఆఫ్ -1 అనమాట. ఇక్కడ చూడండి మరి 1/2 మైనస్ 1/3 పవర్ ఎంత ఇక్కడ మనకు -1 అనమాట. మరి ఇక్కడ కాసాక ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ. సో 2 3 6 తర్వాత అడ్డ కూడా 3 ఎక్క 3 తర్వాత మైనస్ 2 ఎక్క 2 ఘాతం ఎంత ఇక్కడ -1 అనమాట. మరి 3 - 2 ఎంత 1 1/6 ఘాతాంకము -1. ఎప్పుడైనా కానీ భిన్నముడి ఘాతం -1 అనేసి మనము తిప్పి రాసుకునే ఘాతాంకం +1గా మారుతుంది అనమాట. 6/1 టు ది పవర్ ఆఫ్ 1 6/1 అంటే 6కే సమానము. పవర్ 1 ఉన్న 6 కాబట్టి ఇక్కడ సో ఈ 6కు ఈ విలువ సమానం కావడం జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 1/2 మైనస్ 1/3 టు ది పవర్ -1 అంటే ఇది 6కు సమానం కావడం జరిగింది అనమాట. తర్వాత 5th క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్రింది వాటిలో పరిపూర్ణ వర్గం కానిది అని ఇక్కడ క్రింది వాటిలో పరిపూర్ణ వర్గం కానిది మనకి ఇచ్చిన ఆప్షన్ 4 ఇక్కడ. ఇది మనకి 4 డిజిట్స్ నెంబర్ కాబట్టి మనం ఈజీగా మనం భాగాహార పద్ధతిలో మనము వీటి యొక్క వర్గములను కనుక్కుందాం. మనము ఫస్ట్ ఏమంది 5 7 7 6 దీని ఏం చేద్దాం మనం భాగాహార పద్ధతిలో కనుక్కున్నాం కాబట్టి సో 2 నెంబర్స్ పైన బార్ ఇక్కడ బార్ రాసుకున్నాం మనము. 57 దగ్గర ఉన్నటువంటి వర్గమూలం ఎంత 7 7 49 8 3 64 పెద్ద అవసరం కాబట్టి ఏం చేస్తాం మనము 7 into 7 తీసుకుంటాం మనం. 7 7 జా 49 ఇక్కడ. అప్పుడు మనకి వచ్చేటువంటి శేషం ఎంత ఇక్కడ మనకు సో 8 మిగులుతుంది ఇక్కడ. నెక్స్ట్ 7 6 తెచ్చుకుంటాం ఇక్కడ మనం. ఈ 7 7 యాడ్ చేస్తాము. అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ మనకు 14. కాబట్టి 14 పక్కన మనము 6 రాసుకొని ఇక్కడ కూడా 6 రాసుకుంటే 146 into 6 అదంతా ఇక్కడ మనకు 876. సో శేషము 0 వచ్చింది. శేషం 0 వచ్చింది కాబట్టి ఈ 5776 మనకు పరిపూర్ణ వర్గం అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ కాదనమాట. సో నెక్స్ట్ సెకండ్ గమనిద్దాం మనం 2209. మరి దీన్ని కూడా సేమ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ సో ఫస్ట్ 20 దగ్గర వచ్చే వర్గమూలం ఎంత 4 16 4 4 జా 16. అప్పుడు మనకు వచ్చేటువంటి శేషం ఎంత ఇక్కడ కూడా 6 వస్తుంది ఇక్కడ. తర్వాత 0 నేను తెచ్చుకుంటే ఇక్కడ తర్వాత 4కు 4 యాడ్ చేయాలా. ఎంత వస్తుంది మనకు 4 + 4 8 అనమాట. మరి 8 పక్కన ఎంత వస్తుంది దాంతో గుణించాలి కాబట్టి ఇక్కడ 9 ఉంది కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ మనము సో 7 తీసుకున్నాం మనం. 87 7 87 7 చేత 609. ఇక్కడ కూడా శేషం 0 వచ్చింది కాబట్టి ఇది కూడా పరిపూర్ణ వర్గము కాదనమాట. మనకంటే పరిపూర్ణ వర్గాలు అవుతాయి మనకు ఆన్సర్ కాదు. ఎందుకంటే మనకు పరిపూర్ణ వర్గం కాని అన్నాడు ఇక్కడ. సో నెక్స్ట్ థర్డ్ చూద్దాం ఇక్కడ మనం 4456 4456 అనమాట. మరి దీనికి అనుకున్నాం మనం 44 దగ్గర కూడా వర్గమూలం ఎంత 6 6 6 36. అప్పుడు మనకు వచ్చేటువంటి శేషం ఎంత 8 మిగులుతుంది ఇక్కడ. నెక్స్ట్ 5 6 తెచ్చుకుంటా. తర్వాత ఈ 6కు ఈ 6 యాడ్ చేస్తే వస్తుంది ఇక్కడ మనకు 12 వస్తుంది. 12 పక్కన ఎంత రాస్తే దగ్గర విలువ వస్తుందంటే ఇక్కడ సో 12 పక్కన మనం 6 రాస్తే ఆ 6 చేస్తే మల్టిప్లై చేస్తే వస్తుంది ఇక్కడ 6 6 జా 36 6 2 జా 12 + 3 15 6 1 6 7 756 వచ్చింది ఇక్కడ 756 అనమాట. మరి 7 తీసుకుంటే రాదు కాబట్టి 126 పక్కన 6 రాస్తే మనకు 756 వస్తుంది ఇక్కడ. మరి దీన్ని మైనస్ చేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ 100 వచ్చింది ఇక్కడ శేషం ఇక్కడ మనకు. అంటే ఇక్కడ శేషం మిగిలింది కాబట్టి ఒకవేళ మనము 7 తీసుకుంటే 127 into 7 చేస్తే దీనికంటే ఎక్కువ వస్తుంది కాబట్టి తక్కువ తీసుకుంటాం మనము. అప్పుడు మనకు వచ్చే శేషం ఎంత 100. అంటే ఇక్కడ శేషం మిగిలింది కాబట్టి దీని యొక్క వర్గమూలం 66కు సమానము కాదు. అంటే మనకి ఇక్కడ ఈ సంఖ్య మనకు పరిపూర్ణ వర్గం కాకుండా ఉంటుంది. శేషం ఇక్కడ మిగిలింది ఇక్కడ మనకి అంకెలు అయిపోయినాయి కాబట్టి శేషం మిగిలింది కాబట్టి మనకి ఇది పరిపూర్ణ వర్గం కాదు కాబట్టి సో థర్డ్ వన్ మనకు పరిపూర్ణ వర్గం కాని సంఖ్య మనకు ఆన్సర్ కూడా 4456 ఆన్సర్ కావడం జరుగుతుంది. అదేవిధంగా 7744 ఇది కూడా పరిపూర్ణ వర్గం అవుతుంది. మరి దాని యొక్క వర్గంలో మీరు ఒకసారి ట్రై చేయండి ఒకసారి మీరు అది. తర్వాత 6th గమనిద్దాం మనం. 6th ఏమంటే క్రింది వాటిలో ఏది ఒక ఘటన యొక్క సంభావ్యతను సూచించదు. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి ఇక్కడ. క్రింది వాటిలో ఏది ఒక ఘటన యొక్క సంభావ్యతను సూచించదు ఇక్కడ. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనము సంభావ్యత అనేది మనకి ఎప్పుడైనా కానీ మనము సో భిన్నాలుగా తీసుకుంటే మనము లేకుంటే మనకి విలువ తీసుకుంటే మనం 0 నుంచి 1 మధ్యలో సంభావ్యత ఉంటుంది. 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. అయితే మనకి ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు 2/3 ఏం చెప్పండి క్రమభిన్నం ఇది. సో ఇది సంభావ్యతను సూచిస్తుంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదనమాట. మరి 0 నుంచి 1 అంటే ఎందుకంటే మనకు 0కు 1 మధ్య ఉన్నటువంటి ప్రతి విలువ కూడా అంటే అది సంభావ్యత కావచ్చు. 0 కూడా సంభావ్యత కావచ్చు, 1 సంభావ్యత కావచ్చు. అదేవిధంగా 0కు 1కి మధ్య విలువ కూడా సంభావ్యత కావచ్చు. ఇంకోటి ఏంటి ఇక్కడ మనకి ఇచ్చింది క్రమభిన్నం. క్రమభిన్నం ఎప్పుడు కూడా మనకి ఎట్లుంటుంది అది సో క్రమభిన్నం 2/3 ఎప్పుడు కూడా మనకు సో <1 అండ్ <0 అంటే 0కు 1కు మధ్యలో ఉంటుంది కాబట్టి సో ఇది సంభావ్యత అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకేం కావాలా సంభావ్యత కాని కావాలి. ఇది సంభావ్యత
సంభావ్యతకు సరిపోయేటటువంటి విలువ కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదనమాట. అదేవిధంగా సెకండ్ ఏమంటే ఇక్కడ -1.5 ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే సంభావ్యత ఎప్పుడు కూడా మనకు రుణ విలువ కాదు. 0 అన్న ఉండొచ్చు, 1 అన్న ఉండొచ్చు, 0కి 1కి మధ్యలో ఉండొచ్చు, కానీ రుణ విలువ ఎప్పుడు కూడా కాదు కాబట్టి మనకు ఆన్సర్ -1.5 ఇది సంభావ్యత కాదనమాట. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా శాతం ప్రకారం తీసుకుంటే మనం గుర్తుపెట్టుకోవాలా, సంభావ్యత ఎప్పుడు కూడా మనకు శాతం ప్రకారం తీసుకుంటే మనకు అది 0% నుంచి 100% మధ్యలో ఉంటుంది. 0% అన్న కావచ్చు, 100% అన్న కావచ్చు, లేకపోతే 1%, 2%, ఎనీవే ఇక్కడ 15% కూడా కావచ్చు అనమాట. కాబట్టి సో ఇది కూడా మనకు సంభావ్యత అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ కాదనమాట ఇది. సో నెక్స్ట్ ఫోర్త్ కూడా 0.7 మీకు ఇందాక చెప్పినా కదా, సంభావ్యత 0కు 1కు మధ్యలో ఉంటుంది. దశాంశ భిన్నాలు తీసుకుంటే కూడా మనము సో 0కు 1కి మధ్యలో కాబట్టి ఏమవుతుంది మనకు 0.1 కావచ్చు, 0.2 కావచ్చు, 0.3, సో ఈ విధంగా మనకు 1 మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు. కాబట్టి సో ఇది కూడా మనకు సంభావ్యత కావచ్చు, కానీ సంభావ్యత కాని మనకి ఏంది ఇక్కడ -1.5 మనకి సంభావ్యత కాదనమాట. తర్వాత 7th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమిచ్చిందంటే 2, 8, 3, 7, 4, 6, 7 అంశముల మధ్యగతము మరియు 2, 9, 3, 4, 9, 6, 9 అంశముల బాహుళకము. అంటే ఈ రెండు మధ్యగతం బాహుళకం యొక్క సగటు ఎంత అన్నాడు. ఫస్ట్ ఏం చేయాలి మనము, ఈ దత్తాంశం యొక్క మధ్యగతం కనుక్కుంటాం మనం. దాని తర్వాత ఈ దత్తాంశం యొక్క బాహుళకం కనుక్కుంటాం. ఆ మధ్యగతము బాహుళకం రెండు ఏవైతే వచ్చిందో ఆ రెండు కూడా ఆ రెండింటి యొక్క సగటు కనుక్కుంటాం. సగటు అంటే అర్థమైంది రాష్ట్రాల మొత్తం రాష్ట్ర సంఖ్య అనమాట. సరే, ముందు మనం ఏం చేద్దాం, మనము ఈ దత్తాంశం యొక్క ముందు మనము మధ్యగతం కనుక్కుందాం మనం. మరి మధ్యగతం అంటే ఏం చేయాలి, మనం ఇవన్నీ కూడా ఫస్ట్ మనము ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో రాస్తాం మనం. అయితే ముందు మనము ఆరోహణ క్రమంలో రాసుకున్నాం మనం. రాస్తే వస్తుంది ఇక్కడ చెప్పండి, ఇక్కడ రాస్తుంది ఇక్కడ. సో 2, 3, 4, 6, 7, 7, 8 ఈ విధంగా వరుసగా వస్తాయి అనమాట. అవి ఇక్కడ మనకు మొత్తం ఎన్ని ఇక్కడ రాశి ఇక్కడ 7 ఉన్నాయి. సో ఇక్కడ 3 ఇక్కడ 3 మనకి ఎంత మధ్యగతము 6 అవుతుంది. కాబట్టి మధ్యగతం మనకి ఎంత ఇక్కడ, సో మీడియన్ మనకి ఎంత అంటే ఇక్కడ మనకు 6కి సమానం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనము ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ దీంట్లో ఎక్కువ సార్లు వచ్చిన విలువ ఏముంది ఇక్కడ, సో 9 ఇక్కడ 3 టైమ్స్ వచ్చింది 9. సో 9, 9 కాబట్టి 3 సార్లు వచ్చింది. కాబట్టి దీని యొక్క బాహుళకం ఎంత 9కి సమానం. కాబట్టి మోడ్ మనకి ఎంత ఇక్కడ మనకు మోడ్ సో 9కి ఈక్వల్ అనమాట. అయితే మనకేం కావాలా, వీటి యొక్క యావరేజ్ కావాలి మనకు. మరి యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై టోటల్ అబ్జర్వేషన్స్ అనమాట. కాబట్టి సో సగటు ఏమొస్తుంది ఇక్కడ రాష్ట్రం మొత్తం రాష్ట్రానికి. కాబట్టి ఆ రెండు కూడా మనం 6 + 9/2 2 సగటు 2 రాష్ట్రం ఇక్కడ 2తో భాగిస్తున్నాయి ఇక్కడ. మరి 9 + 6 అంతా 15. 15 సగం ఎంత అయిపోయింది 7.5. కాబట్టి మనకు ఆన్సర్ థర్డ్ ఆన్సర్ 7.5 మనకి ఆన్సర్ కావడం జరిగింది. సో దీంతో భాగిస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. 7 2 14 1 వస్తుంది. 2 7 14 1 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 0 ఇక్కడ 2 5 10. సో మనకి శేషం 0 కాబట్టి మనకు ఆన్సర్ 7.5 అనమాట. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 3, 4 మరియు -1, 2 అనేటువంటి లను కలుపు రేఖాఖండాన్ని y అక్షం విభజించే నిష్పత్తి ఎంత ఇక్కడ. సరే చూడండి, ఇక్కడ 3, 4 మరియు -1, 2 లను కలిపేటువంటి రేఖాఖండాన్ని y అక్షం విభజించేటువంటి నిష్పత్తి ఎంత అని మనకు ఆప్షన్ ఇచ్చినాడు ఇక్కడ. అంటే ఈ రెండు బిందువులు ఇచ్చినప్పుడు మనకు వాటిని కలిపేటువంటి రేఖాఖండాన్ని y అక్షము ఏ నిష్పత్తిలో విభజిస్తుందని అర్థం అనమాట. మరి y అక్షం అన్నప్పుడు ఏం చేస్తాం మనం, y అక్షం పైన ఉన్నటువంటి విలువలకి ఏమంటాయి, y అక్షం పైన ఎప్పుడైనా కానీ మనకు x 0కు సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలా, మనకి ఇచ్చింది y అక్షం కాబట్టి y అక్షం ఇచ్చినప్పుడు ఏమవుతుంది x విలువ 0 కాబట్టి అప్పుడు y అక్షం అనేటువంటి రెండు బిందువులు కలిపేటువంటి రేఖాఖండాన్ని, సరే ఇక్కడ ఇది 3, 4 తర్వాత ఇది -1, 2 అనమాట. దీన్ని విభజించే నిష్పత్తి y అక్షం అనేటువంటిది సో k:1 నిష్పత్తిలో విభజిస్తుంది అనుకుందాం మనము. మరి గుర్తుపెట్టుకోవాలి, ఇంకోటి మనకి ఇంకో ఫార్ములా ఉంటుంది. m1:m2 నిష్పత్తిలో ఒక అక్షాన్ని విభజిస్తే అప్పుడు ఏర్పడేటువంటి ఫార్ములా ఏమంటే m1x2 + m2x1/m1 + m2 తర్వాత ఇది x అక్షం విలువ, అదేవిధంగా x విలువ, అదేవిధంగా y వస్తుంది m1y2 + m2y1/m1 + m2 అనమాట. ఇది యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఫార్ములా అనమాట. మరి దాని ప్రకారం మనం తీసుకున్న నిష్పత్తి ఏమంది ఇక్కడ k:1. సో దీన్ని m1 అనుకున్నాం, ఇదేమో m2 అనుకున్నాం మనం. ఇంకోటి ఏంటి, ఇక్కడ మనకు విభజించిన y అక్షం కాబట్టి ఇందులో ఏం కావాలి, ఇక్కడ మనకు x నిరూపకం 0 కావాలి. కాబట్టి ఈ మొత్తం విలువ తీసుకుని మనం దీన్ని మనం 0కి సమానం చేసుకుంటే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. మరి m1 అంటే మనకి ఎంత ఇక్కడ నిష్పత్తి k అనుకున్నాం కాబట్టి సో k ఇంటూ మొదటి బిందువులో x1 y1, రెండో బిందువులు మనము x2 y2 అనుకున్నాం మనం. మరి m1 x2 ఇక్కడ x2 అంటే మనకి ఏముంది ఇక్కడ -1 + m2 అంటే ఇక్కడ మనం 1 అనుకున్నాం కాబట్టి 1 ఇంటూ x1 ఎంత 3కి సమానం. బై ఎంత ఇక్కడ m1 + m2 అంటే అంత మనకి ఇక్కడ k + 1 అనమాట. k + 1 ఈక్వల్ ఎంత
విభజించేది y అక్షం కాబట్టి x 0 కాబట్టి మొత్తాన్ని మనము 0కి సమానం చేసుకుంటాం. మనకు వచ్చిన అవసరం ఉంటుంది ఇక్కడ. మరి k ఇంటూ -1 మైనస్ k ప్లస్ 3 ఇంటూ 1 సో 3 ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఇంటూ 0 ఏమొస్తుంది చెప్పండి, 0కి సమానం. ఈ మైనస్కి అవతల పోతే ఏమవుతుంది ప్లస్ k. సో k ఈజ్ ఈక్వల్ టు 3 అంటే మనకు ఆన్సర్ ఏంటి, ఇప్పుడు మనం నిష్పత్తి k:1 అనుకున్నాం కాబట్టి మనము సో k అంటే 3 కాబట్టి 3:1. సో ఇది మనకు ఆన్సర్ కావడం జరిగింది కాబట్టి సో 4th ఆప్షన్ మనకు 3:1 ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనము నిష్పత్తి ఇస్తే మనము k:1 అనుకోండి, తర్వాత విభజించేటువంటి అక్షము x అక్షం అంటే ఏం చేస్తాం మనం y నిరూపకాన్ని 0కి సమానం చేసుకుంటాం మనం. అలా కాకుండా ఈ y అక్షం ఇచ్చినాడు కాబట్టి ఏం చేస్తాం మనము x అక్షాన్ని x నిరూపకాన్ని మనము 0కి సమానం చేసుకుంటాం మనం. ఈ విధంగా అనమాట సూత్రాలు మాత్రం ఒకవేళ m1:m2 నిష్పత్తి తీసుకుంటే మనము m1x2 + m2x1/m1 + m2, m1y2 + m2y1/m1 + m2. ఇది మనకి 10వ క్లాస్లో ఉన్నటువంటి ఫార్ములా అన్నమాట ఇది. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 1,2 బిందువు గుండా వెళ్తూ 3 వాలుగా గల సరళరేఖ సమీకరణం ఎంత అని ఇక్కడ అయితే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. మరి x1 y1 అనేటువంటి బిందువు గుండా వెళ్తూ m అనేటువంటి వాలు కలిగినటువంటి m అనే వాలుగా ఉన్నట్లయితే ఇప్పుడు ఏర్పడేటువంటి సరళరేఖ సమీకరణానికి ఫార్ములా ఏంది, y - y1 = m × x - x1. ఇది మనకు x1 y1 అనేటువంటి బిందువు గుండా వెళ్తూ m వాలు ఉన్నటువంటి సరళరేఖ సమీకరణం అనమాట. మరి దీన్ని కంపేర్ చేసుకుంటే మనకు వాల్ మనకి ఎంత 3 కాబట్టి సో m = 3. అదేవిధంగా x y1 అంటే మనకి ఏముంది ఇక్కడ 1,2 కాబట్టి సో 1,2 దీన్ని ప్రతిక్షేపిద్దాం, మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ. మరి y - y1 అంటే 2 కాబట్టి 2 రాస్తుంది ఇక్కడ. తర్వాత వాల్ మనకి ఎంత 3 కాబట్టి = 3 ఇక్కడ. మరి x - x1 అంటే ఏమొస్తుంది, x మైనస్ ఎంత x అంటే 1 కాబట్టి 1 రాస్తుంది ఇక్కడ. సో y - 2 = 3 × x 3x - 3 × 1 3 అనమాట. మనకి ఏ రూపం ఉండాలి, మనకు ఇక్కడ మనకు y - 3x లేదా y + 3x రూపం ఉండాలి కాబట్టి ఈ 3x ఉత్తరకు వస్తే ఏమవుతుంది, ఈ రెండింటికి వస్తే యూజాలు తీసుకున్నాం మనం. y ఈ 3x ఉత్తరకు వస్తే -3x మళ్ళీ -2 అలాగే పెట్టేస్తాం మనము. ఈ -3 ఉత్తరకు వస్తే +3 = 0 అనమాట. మరి y - 3x -2 + 3 ఎంత +1 = 0. మరి మనకి ఇందులో ఆప్షన్ మనకి ఏది సరిగ్గా అవుతుంది ఇక్కడ. సో ఫస్ట్ వన్ ఇక్కడ సో y - 3x + 1 ఉంది కాబట్టి ఇక్కడ సో ఇది మనకు ఆన్సర్ కావడము జరిగింది, దీనికి సమానం అవుతుంది అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూడండి. ఇక్కడ sin² 5 డిగ్రీ + sin² 10 డిగ్రీ + sin² 15 డిగ్రీ + sin² 90 డిగ్రీగా విలువ మనకి ఎంత అని ఇక్కడ అయితే మనకి ఇచ్చినటువంటి మొత్తం పదాలు ఏమని ఇక్కడ sin² 5 డిగ్రీ sin² 10 డిగ్రీ అనమాట. అయితే ఈ పదాల సంఖ్య ఫస్ట్ కనుక్కుంటాం మనము. అయితే పదాల సంఖ్య కనుక్కోవడానికంటే ముందు మనము మనకి ఇచ్చినటువంటి కోణాలు ఏమన్నా ఇక్కడ 5 డిగ్రీలు 10 డిగ్రీలు 15 ఈ విధంగా 20 ఈ విధంగా 90 వరకు ఇచ్చినాడు కాబట్టి సో వాటి మొత్తం సంఖ్య కనుక్కుందాం మనము. ఇక్కడ పక్కన రాసుకుందాం మనం. సో 5 + 10 + 15 ఈ విధంగా ఉంటాయి కాబట్టి మొత్తం ఎంత లాస్ట్ 90 90 దగ్గర రాసుకుంటే మనము సో ఈ అన్ని పదాల నుంచి మనము 5 కామన్ తీసు లోపల ఏమంటుంది ఇక్కడ 1 + 2 + 3 + మరి ఇక్కడ నుంచి 5 బయటకు వస్తే ఏమవుతుంది ఇక్కడ అంటే 5 దేంతో గుణించి మనకి 90 వస్తుంది చెప్పండి, 18తో గుణించాలి కాబట్టి 18 అనమాట. కాబట్టి మొత్తం పదాల సంఖ్య మనకి ఎంత ఇక్కడ 18కి సమానం చూడండి ఇక్కడ. సో ఇక్కడ 5 కామన్ తీస్తే లాస్ట్ వరకు మనకి ఎంత 18 వచ్చింది కాబట్టి 18 × 90 కాబట్టి ఇందులో మొత్తం పదాల సంఖ్య మనకి ఏమవుతుంది ఇక్కడ 18 పదాలు ఉన్నాయి అంటే మొత్తం 18 టర్మ్స్ అన్నమాట. ఇక్కడ మొత్తం 18 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. మరి దీంట్లో మనకు తెలిసినటువంటి విలువలు కొన్ని ఉంటాయి ఇక్కడ. ఆ విలువలు ఏమంటే సో sin 90 మనకు తెలుసు ఇక్కడ. సరే దానికంటే ముందు ఇక్కడ మనము మీకు ఇంకోటి చెప్పాలి. ఇక్కడ మనకు పూరక కోణాలు ఉంటాయి. sin 90 - θ అంటే ఏమైనా వస్తుంది, మనము cos θ రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అంటే దీన్ని మనం ఇక్కడ మైనస్గా చేస్తే 90 - θ రాసేటప్పుడు cos θకి సమానం. సో ఈ పూరకాలు కాబట్టి మనకి ఇక్కడ మార్చుకుంటాం అంటే మనము ఈ విధంగా మార్చుకుంటాం ఇక్కడ మనము. మరి దీంట్లో మనకు తెలిసినట్టు 18 పదాలు తెలిసిన పదాలు ఏమైనా ఇక్కడ మనకు sin 90 మనకి దానికి విలువ తెలుసు మనకి. sin 90 తెలుసు, అదేవిధంగా sin 45 తెలుసు మనకి. మరి sin 90 అంటే ఎంత 1కి సమానం, sin 45 ఎంత 1/√2కి సమానం అనమాట. ఆ రెండు పదాలు తప్ప మిగతా పదాలు ఇక్కడ రాసుకున్నాం మనము. మరి sin² 5 డిగ్రీ ప్లస్ తర్వాత లాస్ట్ పదం ఏముంటుంది ఇక్కడ sin 90 తర్వాత మనకు 90 కంటే ముందు వచ్చే పదం ఏముంటుంది sin² 85 డిగ్రీ. మరి చూడండి ఇక్కడ sin² 5 డిగ్రీ. దీని ఇప్పుడు ఏం చేస్తానంటే నేను sin² 85 నేను రాసుకుంటాను ఇక్కడ 90 - 5గా రాసుకుంటా. దీని ప్రకారం రాసిన ఇక్కడ 90 - θ అంటే మనకి ఎంత సో cos θకి సమానం కాబట్టి 85 నేను రాసుకోవచ్చు, మనం 90 - 5 రాసుకోవచ్చు. 90 - 5 అంటే 85కి సమానం అనమాట. మరి అదేవిధంగా sin² 5 డిగ్రీ ప్లస్ దీని కాస్లో రాస్తే ఏమొస్తుంది cos² 5 డిగ్రీ ఇక్కడ సేమ్ దీనిలాగా ఇక్కడ θ ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ కాబట్టి 5 ఇక్కడ వస్తుంది. మనకు తెలుసు ఆల్రెడీ sin² 5 డిగ్రీ ప్లస్ cos² 5 డిగ్రీ ఎటుంది, ఇది sin² θ ప్లస్ cos² మొత్తం ఇది 1కి సమానం అనమాట. సో మీకు ఫార్ములా ఉంటుంది
ఇక్కడ మనకు త్రికోణమితి సర్వసమీకరణలో sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ 1కి సమానం కాబట్టి మొత్తం మనకి ఏమవుతుంది ఇక్కడ 1కి సమానం. చూడండి ఇక్కడ ఈ రెండు విలువలు 90, 45 పక్కన పెట్టేస్తాం మనము. మనకి ఎన్ని మొత్తం పదాలు ఇక్కడ 18 పదాలు, ఇక్కడ 18లో 2 పదాలు పక్కన పెట్టేస్తాం మనము. మిగతా ఎన్ని ఉంటాయి మొత్తం ఇక్కడ మనకు 16 పదాలు ఉంటాయి. కాబట్టి ఆ 16 పదాలు ఫస్ట్ ఏమైంది ఇక్కడ 585 ఆ మొత్తం 1కి సమానం. మిగతా పదాలు ఏమైతాయి ఇక్కడ రాసుకోండి. ఇక్కడ 5 తర్వాత ఏమొచ్చింది ఇక్కడ 10. సో 10కి ఎంత కలిపి మనం 90 రావాలంటే 2 కూడితే 90 తెచ్చు ఇక్కడ 5 + 85 90 కాబట్టి సో 10 80 ఈ పదం కూడా మొత్తం 1కి సమానం అవుతుంది. అదేవిధంగా అంటే ఈ విధంగా చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఎంత 15 తర్వాత ఎంత ఇక్కడ 75 అది కూడా మనకు 1కి సమానం. అదేవిధంగా సో 20 తర్వాత 70 అది కూడా మనకు 1కి సమానం అవుతుంది ఆ పదాలు అనమాట. తర్వాత 25 65 అది కూడా 1కి సమానం. ఇంత పెద్దగా అవసరం లేదు, జస్ట్ మీకు అర్థంగా చెప్తున్నాను ఇక్కడ చూడండి. ఇక్కడ తర్వాత మరి నెక్స్ట్ తర్వాత సో 30 60 ఇది కూడా 1. ఇది పదాలు మొత్తం 16 పదాలు మనకి 16 మనకి సగం చేసే మనం 2 తీసుకుంటున్నాం కాబట్టి బై 2 చేస్తే మనకు 8 టైమ్స్ వస్తాయి. 1 అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ 2 3 4 5 6 అయిన తర్వాత ఏమొస్తుంది ఇక్కడ 35 55 ఇది మనకు 1కి సమానం అయిన తర్వాత 40 తర్వాత 50 ఈ పదముకు 1కి సమానం. నెక్స్ట్ 45 వస్తే వస్తుంది 45 వస్తుంది. ఇక్కడ 45 మనకి ఆల్రెడీ 45 వచ్చింది కాబట్టి దాని లెక్కలోకి తీసుకోం మనం. అదేవిధంగా 90 కూడా లెక్కలోకి తీసుకోం మనం. అంటే అన్ని కవర్ అయినాయి ఇక్కడ మనకి 85 నుంచి ఇక్కడ 50 తర్వాత ఇక్కడ 40 నుంచి 5 వరకు అనమాట. అంటే ఎన్ని ఇక్కడ మొత్తం 1 2 3 4 5 6 7 8 ఇక్కడ. అంటే ఈ 2 పదాలు కాకుండా మిగతా పదాలు ఏవైతే ఉంటాయో వాటి మొత్తం ఎంత మనకు 1 2 3 4 మొత్తం 8కి సమానం అవుతుంది. 8 ప్లస్ మరి sin స్క్వేర్ 90 ఎంత 1 స్క్వేర్ అంటే మనకు 1 వస్తుంది కాబట్టి ఆ 1 అనమాట. తర్వాత sin 45 అంటే 1/√2 మనకి ఇచ్చింది sin స్క్వేర్ 45 కాబట్టి సో 1/√2 స్క్వేర్ అనమాట. 1/√2 స్క్వేర్ అంటే ఏమొస్తుంది 1/2 వస్తుంది ఇక్కడ. మరి 8 + 1 ఎంత 9 + 1/2 ఇక్కడ మొత్తం ఎంత అవుతుంది ఇక్కడ 2 9 18 18 1 19 సో 19/2. సో మనకు ఆన్సర్ అంటే ఇక్కడ మనకు సెకండ్ ఆన్సర్ ఇక్కడ 19/2 సమానం అవుతుంది. సో ఇవన్నీ కూడా జస్ట్ ఇంత పెద్ద మీరు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం అనుకొని ఇట్లా ఊహించుకొని చేసుకుంటూ పోవచ్చు మనము. సో మనకి పేపర్ 2 కాబట్టి మనకు బయోసైన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇబ్బంది అందుకోసం చెప్పి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. తర్వాత 11th క్వశ్చన్ చూడండి. భూమి నుండి 1 కిలోమీటర్ ఎత్తులో క్షితిజ సమాంతరంగా ఎగురుతున్న ఒక విమానాన్ని ఒక పరిశీలకుడు 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో పరిశీలించాడు. 10 సెకండ్ల తర్వాత ఊర్ధ్వ కోణము 30 డిగ్రీలుగా మారింది. అయితే ఆ విమానం యొక్క సమవేగము km/hలో ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిన విమానం ఎంత ఇక్కడ మనకు 1 కిలోమీటర్ అనమాట. అయితే ఫస్ట్ ఒక పరిశీలన గమనిస్తే ఉన్నటువంటి కోణం ఎంత 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం అనమాట. అయితే 10 సెకండ్ల తర్వాత ఉన్నటువంటి ఊర్ధ్వ కోణం ఎంత 30 డిగ్రీలు అనమాట. అంటే చూడండి ఇక్కడ కోణం ఏమైంది, ఇక్కడ కోణం అనేటువంటిది తగ్గింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా కానీ కోణం తగ్గినట్లయితే మనం చూసేటువంటి వస్తువు మనకంటే కూడా మన నుంచి దూరంగా వెళ్తుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలా, కోణము తగ్గినట్లయితే మనం చూసేటువంటి వస్తువు మన నుంచి దూరంగా వెళ్తుంది. అలా కాకుండా కోణం పెరిగిందంటే అర్థమైంది ఇక్కడ మనం చూసేటువంటి వస్తువు మనకు దగ్గరగా వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. కానీ ఇక్కడ మనకు ఎత్తు ఎంత మనకు కిలోమీటర్ ఇచ్చినారు ఇక్కడ, కానీ కాలం ఎంత ఇక్కడ మనకు 10 సెకండ్స్ ఇక్కడ. అంటే ఏంది ఇక్కడ మనకి 10 సెకండ్స్ ఇచ్చాడు కాబట్టి దానిలో మనము మనకు అడిగింది km/h కాబట్టి ఈ 10 సెకండ్లను ఏం చేస్తాం మనము ఫస్ట్ గంటల్లోకి మార్చుకుంటాం మనం, అంటే అవర్లోకి మార్చుకుంటాం అన్నమాట మనము. మరి 1 అవర్ అంటే ఎన్ని సెకండ్ అంటే 1 అవర్ = 3600 సెకండ్స్ అనమాట. మరి 10 సెకండ్ అంటే ఏమవుతుంది అంటే దీన్ని మనం 3600తో భాగిస్తే మనకు వచ్చేటువంటిది గంటలో మారుతుంది అనమాట. అది సరే ఇక్కడ చేద్దాం మనం. దానికంటే ముందు ఫస్ట్ మనము పటం వేద్దాం మనం. మరి భూమి నుంచి విమానం ఎత్తు ఎంత 1 కిలోమీటర్. చూడండి ఇక్కడ. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఇది మనం భూమి అనుకుందాం మనము. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ నుంచి విమానం ఇక్కడ ఎత్తులో ఎగురుతున్నట్లయితే ఇక్కడ నుంచి గమనించినంటే వాడు మరి గమనించేస్తే మనకి ఏర్పడిన కోణం ఎంత ఇక్కడ మనకు 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం అనమాట. సో వీటికి పేరు పెడదాం మనము A B C అనుకుందాం మనం. దాని తర్వాత నెక్స్ట్ ఏమైంది ఇక్కడ విమానము ఇక్కడ నుంచి విమానము కోణం తగ్గింది కాబట్టి ఏమైతే ఇక్కడ దూరం అవుతుంది ఇక్కడ, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది అనుకున్నాం మామూలు మనము. మరి ఇంత దూరం వచ్చినట్లయితే అప్పుడు పట్టిన కాలం ఎంత 10 సెకండ్ల కాలం అనమాట. అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ దీనికి సమాంతరంగా ఒక రేఖను గీస్తాం ఇక్కడ మనం, ఇది కలిపేస్తాం అనమాట మనం. మరి ఇక్కడ నుంచి గమనించాడు కాబట్టి ఇక్కడ విమానం గమనించాడు కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ నుంచి గమనించినాడు అప్పుడు కోణం 60 డిగ్రీ కోణము. మరి ఇక్కడ నుంచి ఇక్కడ విమానాన్ని గమనిస్తే అప్పుడు ఏర్పడిన కోణం ఎంత 30 డిగ్రీ ఇక్కడ, అంటే ఇక్కడ లోపలి కోణం ఎంత ఇక్కడ మనకు 30 డిగ్రీ కోణం అనమాట. సో ఇది పెద్ద కోణం మొత్తం ఎంత 60 డిగ్రీలు, ఇక్కడికి ఉన్నటువంటి కోణం ఎంత 30 డిగ్రీ కోణం అనమాట. సో ఈ విధంగా దీని పేరు మనం ఇక్కడ మనము DE అనుకున్నాం మనం. మరి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ పట్టిన ప్రయాణించిన పట్టే కాలం ఎంత 10 సెకండ్లు అనమాట అది. సరే మరి CB అంటే అర్థమైంది ఇక్కడ విమానం ఎత్తు కాబట్టి ఎత్తు దగ్గర మనకి 1 కిలోమీటర్కి సమానం ఇది. మరి ఇది ఎంత, ఇది కూడా 1 కిలోమీటరే, అంటే విమానం ఎత్తు మాత్రం మారలే కాబట్టి సో ఇది కూడా 1 కిలోమీటర్కి సమానం అవుతుంది. ఇది కూడా 1 కిలోమీటర్ అనమాట. అయితే మొదటగా పరిశీలకుడికి అదేవిధంగా విమానం యొక్క అడుగు భాగానికి దూరాన్ని మనము X అనుకుందాం మనం. అదేవిధంగా రెండోసారి పరిశీలకుడి అనేది మనకు ఎత్తు యొక్క అడుగు భాగం దూరం ఎంత ఆ మొత్తం. సరే ఈ భాగానికి Y అనుకుంటే మొత్తం దూరం ఏమవుతుంది ఇక్కడ
మొత్తము ఎక్స్ ప్లస్ వై అనమాట మొత్తం ఇది. ముందు మనము కాలాన్ని మనము గంటలకు మార్చుకుందాం. ఇక్కడ కాలం మనకి ఏమి ఇచ్చింది చెప్పండి ఇక్కడ. సో 10 సెకండ్లు అనమాట. ఇది 10 సెకండ్ గంటలో మార్చి ఏమొస్తుంది 10/3600. గుర్తుపెట్టుకుని సెకండ్ గంటలో మార్చాలంటే ఏం చేస్తాం మనము 3600తో భాగిస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది ఇప్పుడు 1/360 అవర్స్ అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ 10 సెకండ్లు అన్నా ఒకటే, 1/300 గంటలన్నా ఒకటి అనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ మనము త్రిభుజం ఏబిసి తీసుకుందాం. మనం త్రిభుజం ఏబిసి తీసుకుంటే ఇక్కడ కోణం ఎంత 60 డిగ్రీల కోణం అనమాట. మరి దీని నుంచి మనకేం కావాలి ఇది కావాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనము ట్యాన్ తీసుకుంటాం. మనం ట్యాన్ 60 డిగ్రీస్. ట్యాన్ అంటే అర్థమైంది ఇక్కడ ఎదుటి భుజానికి ఆసన భుజానికి మధ్య సంబంధం మనకి ఇది ఇచ్చినాడు, ఇది కావాలి కాబట్టి వీటి మధ్య సంబంధం ఏర్పరిచే నిష్పత్తి ఏంది ఇక్కడ ట్యాన్ అనమాట. మరి ట్యాన్ 60 అంటే ఇక్కడ ఎదుటి భుజం బై ఆసన భుజం అంటే బీసీ బై ఏబి. బీసీ అంటే మనకి ఎంత 1 కాబట్టి 1 కిలోమీటర్ కాబట్టి 1 వీటి మధ్య దూరం ఎంత ఎక్స్ అనుకుంటే ఎక్స్ రాస్తుంది ఇక్కడ. మరి ట్యాన్ 60 అంటే మీకు తెలియాలి. ట్యాన్ 60 ఎంత √3కి సమానం. √3 = 1/x అనమాట. అడ్డగుణకం చేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఎక్స్ పైకి వస్తుంది కాబట్టి x ఈ 3 కిందికి వస్తుంది ఇక్కడ √3 ఇక్కడ 1/√3. సో మనకి ఎక్స్ ఏమొచ్చింది ఇక్కడ 1/√3 అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనము త్రిభుజము ఏడిఈ తీసుకున్నాం. మనం త్రిభుజం ఏడి తీసుకుంటే దీంట్లో కోణం ఎంత 30 ఇక్కడ. మరి ట్యాన్ 30 రాస్తుంది చూడండి ఇక్కడ. సో ట్యాన్ 30 ఏమొస్తుంది DE/AE. మరి డి అంటే ఇది కూడా ఎంత 1 కిలోమీటర్ కాబట్టి 1 కిలోమీటర్ బై మరి ఏ నుంచి ఈకి మనకి ఉంటుంది ఇక్కడ ఈడికి ఎక్స్ ఈడికి వై అనుకుంటే మొత్తం ఎంత ఎక్స్ ప్లస్ వై కాబట్టి ఎక్స్ ప్లస్ వై రాస్తుంది ఇక్కడ. మళ్ళీ ట్యాన్ 30 ఎంత ట్యాన్ 30 అంటే సో 1/√3 ఇది కూడా ఎంత 1/x ప్లస్ వై అనమాట. మరి దీని నుంచి అడ్డగుణకం చేస్తే ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ వై ఎంత √3 అనమాట. √3 అయితే చూడండి ఇక్కడ 10 సెకండ్ల కాలంలో విమానం ప్రయాణించిన దూరం ఎంత ఈ సిడి దూరం అనమాట. సిడి దీనికి ఇక్కడ మనకు బికి సమానం అంటే వై దూరము ఈ విమానము 10 సెకండ్లలో ప్రయాణించినటువంటి దూరం అండి. దేంట్లో ఉంటుంది అది కూడా కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వై కూడా కిలోమీటర్ అనుకుంటాం మనము. మరి సిడి కూడా మనకి ఎంత ఇక్కడ బిఈకి సమానం కాబట్టి అది కూడా మనకు వై దూరానికి సమానం వై కిలోమీటర్లు అనమాట. అది మనకి ఏం కావాలి దీని నుంచి మనం ఫస్ట్ మనకి ఎక్స్ మనకు వచ్చింది ఆల్రెడీ ఇక్కడ. మరి ఎక్స్ అంటే 1/√3 కాబట్టి ఇక్కడ రాసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ 1/√3 ప్లస్ వై √3 అనమాట. సరే మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు. వై కూడా ఏమొస్తుంది అప్పుడు సో √3 అవతల పోతే ఏమవుతుంది -1/√3. దీనికి సూక్ష్మీకరిస్తే ఏమొస్తుందంటే కాసాగు √3 కాబట్టి √3 × √3 3 వస్తుంది 3 - 1 అనమాట. ఇప్పుడు వై ఎంత అంటే 3 - 1 ఎంత 2/√3. సో దీన్ని కూడా హారాడకరణ చేస్తే ఏమొస్తుంది √3 గురించి భావించాలి కాబట్టి √3/√3 ఎంత అప్పుడు 2 × √3 2√3/√3 × √3 ఎంత 3. సో మనకు వచ్చేటు వై ఎంత అయిపోయింది ఇప్పుడు వై =2√3/3కి సమానం. ఇది విమానం 10 సెకండ్ల కాలంలో ప్రయాణించినటువంటి దూరము కిలోమీటర్లు. అయితే మనకేం కావాలి మనకు విమానం యొక్క వేగం కావాలి మనకి. విమానం యొక్క వేగానికి ఫార్ములా యాక్చువల్ వేగానికి ఫార్ములా సో వేగం దూరం బై కాలం. ఇప్పుడు మనకు దూరం ఎంత ఉంది ఇక్కడ 2√3/3 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా కాలం ఎంత ఇక్కడ మనకు గంటలలో అంటే 1/300 గంటలు ఇక్కడ రాద్దాం మనము. వేగం దూరం ఎంత సో 2√3/3 బై మన కాలం ఎంత ఇచ్చిన 1/360. ఎందుకంటే మనకి కిలోమీటర్/అవర్లో కావాలి కాబట్టి ఇక్కడ దాన్ని మనము గంటల్లో మార్చుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఒకటే భిన్నంలో మనకు లవంలో హారంలో భిన్నాలు ఏం చేస్తాం మనము మొదటి భిన్నాన్ని అలాగే రాస్తాం మనము 2√3/3. దీని ఏం చేస్తాం తిప్పి రాసుకుంటాం మనం. తిప్పి రాసి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 1/360 అంటే 360/1 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే 3 × 3 3 × 3 2 120 120 × 2 ఎంత 240. తర్వాత ఏముంది ఇక్కడ √3. మరి √3 అంటే మనకి ఇచ్చినాడు అక్కడ √3 మనకి ఇచ్చినంత అంటే √3 1.732 అనమాట. ఇక్కడ రాత మనం 240 × ఎంత అయితే 1.732. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 415.68 km/h. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఇంత కాబట్టి సో మనకు ఆన్సర్ ఫస్ట్ వన్ 415.68 km/h మనకు విమానం యొక్క సమవేగానికి సమానం కావడము జరుగుతుంది అన్నమాట. 12th క్వశ్చన్ చూద్దాం మనం. 12th క్వశ్చన్ ఏమంటే f(x) = 2x² + ax - 2 యొక్క ఒక కారణాంకం 2x - 1 అయితే మరొక కారణాంకం ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఈ విధంగా అనమాట. అయితే మనకి ఇచ్చినటువంటి బహుపదులు మనకు ఏముంది ఇక్కడ సో ఇక్కడ మనకు చర్రాశి ఏముంది ఇక్కడ 2x² + ax - 2 అనమాట. ఇది ఒక వర్గ బహుపది. అయితే గుర్తుపెట్టుకోవాలి మనము వర్గ బహుపది మనకు వచ్చేది మొత్తం కారణాంకాలు ఏమంటే 2 కారణాంకాలు ఉంటాయి. ఒకటి మనకి ఇచ్చినాడు ఆల్రెడీ ఇక్కడ, ఇంకో కారణాంకం ఎంత ఇక్కడ మరి ఒకటో కారణాంకం ఏదైతే ఉంటుందో 2x - ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ x అనుకున్నాం. మనం ఈ మొత్తాన్ని ఏం చేస్తాం మనం 0కి సమానం చేసుకుంటాం మనం.
సో 2x మైనస్ 1 జీరో అనుకున్నప్పుడు ఎక్స్ ఏమొస్తుంది ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతున్న పోతే ప్లస్ 1 ఎక్స్ ఏమొస్తున్నప్పుడు ఎక్స్ 2 అవుతున్న భాగిస్తారు కాబట్టి సో 1/2. సో ఎక్స్ అంటే ఎంత మనకు 1/2కి సమానం అనమాట. దీని యొక్క గుర్తుపెట్టుకోవాలా, వర్గ బహుపది ఉన్నటువంటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేటువంటి వర్గ బహుపదికి రెండు శూన్యాలు ఉంటాయి, రెండు కారణాలు ఉంటాయి. ఒక కారణకం ఆల్ఫా, ఇంకో కారణకం బీటా అనుకుంటాం మనము. మరి దీంట్లో మనకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి వర్గ బహుపదికి కారణాలు రెండైతే ఆల్ఫా బీటా అయితే వాటి లబ్ధం మరి ఆల్ఫా ఇంటూ బీటా అంటే రాస్తాం మనము సి/ఏ రాస్తాం మనం. సో మీకు తెలుసు ఆల్రెడీ శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధం అనమాట, కారణాకాల మొత్తం కారణాకాల లబ్ధము. ఇక్కడ దీన్ని కంపేర్ చేసుకుంటే మనము మరి ఏ అంటే మనకి ఎంత ఉంది, ఇక్కడ ఏ అంటే సో 2కి సమానం ఉంది, మరి బి అంటే ఇక్కడ ఏ ఉంది ఇక్కడ, మరి సి అంటే ఎంత ఉంది ఇక్కడ -2, ఇక్కడ సి ఈక్వల్ టు -2 అనమాట. దీనిలో రాద్దాం ఇప్పుడు మనం. మరి ఇచ్చినటువంటి వీటికి ఒక కారణకమైన ఎంత 2x మైనస్ దీనికి మనకి ఏమొచ్చింది, ఎక్స్ అంటే మనకు 1/2 వచ్చింది కాబట్టి సో ఒక కారణకం ఆల్ఫా అంటే మనము 1/2 అనుకున్నాం మనం. ఇప్పుడు బీటా అనుకున్నాం మనం. సో బీటా ఎంత వస్తుందో కనుక్కున్నాం మనము. మరి దీంట్లో రాద్దాం ఇప్పుడు మనం. ఆల్ఫా అంటే మనకి ఎంత ఇక్కడ 1/2 కాబట్టి సో 1/2 ఇంటూ బీటా అంటే మనకు తెలియదు కాబట్టి బీటా అట్లా పెట్టిద్దాం మనము. మరి సి అంటే ఎంత -2, -2/e అంటే ఎంత సో 2, ఇక్కడ కొట్టేసి ఏమొస్తుంది ఇక్కడ మనకు 2 ఎక్కం నుండి -1 ఉంటుంది ఇక్కడ. మరి బీటా ఏమొచ్చింది ఇక్కడ సరే 1/2 ఇంటూ ఇక్కడ -1 మిగిలింటుంది అవతలపోతే 2 గుణిస్తారు కాబట్టి సో బీటా ఇక్కడ ఏమవుతుంది 1 ఇంటూ బీటా బీటా 2 ఇంటూ -1 -2. ఇప్పుడు అంటే ఏంది ఇక్కడ మనకు ఇక్కడ ఆల్ఫా అంటే 1/2 అని ఎక్స్ అంటే 1/2కి సమానం, ఇక్కడ కూడా బీటా అయింది -2 కాబట్టి సో ఎక్స్ కూడా -2కి సమానం అవుతుంది. మరి -2 తొలగి ఏమవుతుంది +2 అవుతుంది. సో x + 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మరో కారణకం ఏంది ఇక్కడ x + 2కు సమానం కావడం జరిగింది కాబట్టి సో 4th వన్ మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. ఈ విధంగా చేస్తాం. తర్వాత 13వ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 2x + 3y = 13 మరియు xy = 6 అయితే 8x³ + 27y³ విలువ ఎంత అంటే ఇక్కడ మనకు సూత్రం తెలుసు. a + b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a³ + b³ + 3ab ఇంటూ a + b అనమాట. దీనికి కొద్దిగా మార్చి రాస్తే ఏమొస్తుంది, దీనికి కరెక్ట్గా చేసి రాసి దీనికి వస్తే మైనస్ అవుతుంది అనమాట. దీనికి కరెక్ట్గా చేస్తే ఏమొస్తుంది ఇక్కడ a³ + b³ ఈజ్ ఈక్వల్ టు a + b హోల్ క్యూబ్, ఇది వదిలిపోతే -3ab ఇంటూ a + b అనమాట. మనకి ఇచ్చినటువంటి విలువలు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ. మరి a³ దీని రాసుకోవచ్చు మనం 2x హోల్ క్యూబ్ రాసుకోవచ్చు మనం కాబట్టి ఇక్కడ రాసుకున్నాను ఇక్కడ. సో a³ అంటే సరే ఇక్కడ రాసాను 2x హోల్ క్యూబ్ అంటే 8³ సమానం అవుతుంది. అదేవిధంగా మరి b³ అంటే దగ్గర దీనికి 3y హోల్ క్యూబ్ రాసుకోవచ్చు మనం. మరి ఎక్కడ ఇక్కడ ఇది a + b కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ 2x + 3y హోల్ క్యూబ్ -3ab 3 అంటే ఏ అంటే ఇక్కడ సో 2x, మరి b అంటే ఎంత సో 3y, తర్వాత a + b అంటే ఎంత ఇక్కడ 2x + 3y. దీంట్లో విలువలు ప్రతిక్షేపిస్తే మనకు వచ్చిన ఆన్సర్ కాబట్టి మరి 2x³ అంటే ఎంత యాక్చువల్గా 8x³ + 3y హోల్ క్యూబ్ అంటే ఎంత ఇక్కడ 27y³. ఇది మనకు కావాలి కాబట్టి ఇక్కడ రాసినట్టు ఇక్కడ. మరి 2x + 3y ఎంత ఇక్కడ మరి 13 కాబట్టి 13 - 3 సో 3 3 2 = 6 6 3 = ఎంత ఇక్కడ 3 2 6 6 కూడా 18. తర్వాత x ఇంటూ y మనకి ఎంత ఇచ్చినాడు ఇక్కడ 6 కాబట్టి 6 రాస్తున్నా. తర్వాత 2x + 3y ఎంత 13 ఇక్కడ సో 13 రాసిన. మరి 13³ అంటే ఏమొస్తుంది ఇక్కడ 2197 2197 ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే 1404. మరి తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ అంటే ఇక్కడ 793 కాబట్టి మనకు ఆన్సర్ అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ 793 అనమాట ఆన్సర్. నెక్స్ట్ 14వ క్వశ్చన్ గమనిద్దాం మనము. ఒక వృత్త స్పర్శరేఖకు మరియు స్పర్శ బిందువు వద్ద గీసినటువంటి వ్యాసార్థం మధ్య కోణం ఎంత అంటే ఇక్కడ ఒక వృత్త స్పర్శరేఖకు మరియు స్పర్శ బిందువు వద్ద గీసినటువంటి వ్యాసార్థం మధ్య ఉన్నటువంటి కోణం ఎంత అంటే ఇక్కడ మనకు తెలుసు. దీనికి ఆన్సర్ సెకండ్ ఆన్సర్ 90 degrees అనమాట. ఈ విధంగా వృత్తం తీసుకుంటే మనము సో వృత్తానికి ఇది స్పర్శరేఖ అనుకుంటే మనము ఇది స్పర్శ బిందువు అనమాట. ఇది మనము ఇక్కడ బిందువు తీసుకునే కేంద్రం అనమాట. ఇక్కడ ఒక వ్యాసార్థం గీస్తే మనము ఈ వ్యాసార్థం అంటే వృత్త స్పర్శరేఖతో చేసేటువంటి కోణం ఎంత 90 degrees కోణం ఉంటుంది కాబట్టి మనకు ఆన్సర్ 90 degrees అనమాట. సో మీకు దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 15వ క్వశ్చన్ చూద్దాం మనము. ఒక గుణశ్రేణి 3వ పదం 24 మరియు 6వ పదము 192 అయితే 10వ పదం ఎంత అని ఇక్కడ. మరి గుణశ్రేణి మీకు తెలిసిన గుణశ్రేణి అంటే గుణశ్రేణిలో పదం ఎంత మనకు 3వ పదం కావాలి. దాన్ని ఏమనుకుంటాం మనము T3 అనుకుంటాం. T3కి ఫార్ములా a × r⁴ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు 6వ పదం ఎందుకంటే ఇక్కడ T6 అనమాట. T6 మనకి ఎంత ఇక్కడ మనకు దీని రాస్తాం మనం a × r⁵ రాస్తాం మనం. ఇక్కడ 6 ఉంటే 5 రాస్తాము, 3 ఉంటే 2 రాస్తాం. సో రెండో పదం ఎంత మనకు 3వ పదం ఎంత మనకు 24. ఈ మొత్తం 24 అనమాట. ఇదంతా మొత్తం మనకు 192 అనమాట. అయితే మనం ఏం చేద్దాం ఇక్కడ మనము ఈ 6వ పదాన్ని 3వ పదంతో భాగిద్దాం మనం. అంటే a × r⁵ a × r⁵ ఈజ్వల్ ఏమొస్తుంది ఇక్కడ
192 బై 24 అనమాట. ఈ విధంగా రెండు పదాలు భాగిద్దాం. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ r to the power of 5 r to the power 2 ఇక్కడ మరి రెండు 2లు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది ఇక్కడ సో రెండు 6లు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది ఇక్కడ 3 ఉంటుంది ఇక్కడ కాబట్టి r పవర్ 3 ఉంటుంది ఇక్కడ r పవర్ 3 అనమాట. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 24 1 జా 24 8 జా లేదంటే మరి 8 టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మనము. ఇట్లా మరి 8 వస్తుంది ఇక్కడ 8 అంటే అర్థమైంది 2 క్యూబ్ రాసుకోవచ్చు మనం. 2 క్యూబ్ అంటే ఇక్కడ మనకి ఏమవుతారు ఇప్పుడు 3 క్యాన్సిల్ అయిపోతే r అంతా మనకు 2కు సమానం ఇక్కడ. మరి r = 2ను మనము దీంట్లో రాద్దాం. మనము దీంట్లో రాసేం వస్తుంది ఇక్కడ a అంటే a ఇంటూ r అంటే మనకి 2 వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ అంతే వస్తుంది ఇక్కడ 4 వస్తుంది ఈక్వల్ ఎంత 24 అనమాట. మళ్ళీ ఉత్తరం భాగిస్తారు కాబట్టి 4 × 4 4 6 24. సో దాని నుంచి మనకి ఎంత వచ్చింది ఇక్కడ a = 6 వచ్చింది. సో a = 6 r = 2 అనమాట. అంటే మనకి మళ్ళీ పదో పదం కావాలి మనకు. మరి పదో పదం అంటే అర్థమైంది T10 అనమాట. T10 ఏం రాస్తాం మనము a × r to the power of 9 రాస్తాం. a అంటే ఎంత 6 ఇంటూ r అంటే ఎంత 2 కాబట్టి సో 2 పవర్ 9. సో 6 ఇంటూ 2 పవర్ 9 అంటే 2 పవర్ 9 ఈ రెండు గుణిస్తే మనకు వచ్చింది ఏంటంటే 2 పవర్ 9 అంటే దాన్ని మనము 8 × 8 రాసుకోవచ్చు మనం ఈ విధంగా కూడా. సరే 2 పవర్ 9 మనకి ఎంత 512కి సమానం. 512 × 6 ఎంత వస్తుంది ఇక్కడ 3072. సో మనకు ఆన్సర్ అయితే ఇక్కడ మనకు 4th వన్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో 3072 ఇది మనకు ఆన్సర్ కావడం జరిగిందనమాట. తర్వాత మనము లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. మనము బీడీ రేఖాఖండము బీడీ ఒక రేఖాఖండం అంట. ఏబి మరియు సిడీలు వరుసగా బి మరియు డీల వద్ద బీడీకు ఒకే వైపున గీయబడిన లంబాలు బి కామా సిలను మరియు ఏ కామా డీలను కలపగా అవి పి వద్ద ఖండించుకొనును. పి నుండి బీడీ పైకి గీసిన లంబము పీక్యూ మరియు ఏబి = పి పీక్యూ = క్యూ సిడి = ఆర్ అయితే పి కామా క్యూ కామా ఆర్ల మధ్య సంబంధం అని ఇక్కడ మరి దీనికి ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ దీనికి మనకి 10th క్లాస్లో క్వశ్చన్ అనమాట. ఇది స్వరూప త్రిభుజాలు క్వశ్చన్ అనమాట. ఇది మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 1/p + 1/r = 1/q అనమాట. సరే దీనికి మనము సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ మనము దీనికి ప్రూఫ్ చూద్దాం. మనము ఫస్ట్ ఏంది ఇక్కడ బీడీ ఒక రేఖాఖండం అనమాట. ఇక్కడ గీసిన చూడండి ఇక్కడ ఇది రేఖాఖండం ఇక్కడ మనము దీని పేరు ఏంది ఇక్కడ సో బి కామా డి అనమాట. మళ్ళీ ఏం చెప్పండి ఇక్కడ సో ఏబి కామా సిడీలు వరుసగా బి మరియు డీల వద్ద బీడీకు ఇచ్చిన ఒకే వైపు ఉన్నటువంటి లంబాలు అనమాట. మరి ఫస్ట్ ఏంది బిఏ ఆర్ ఏబి సో ఇది మనకు ఏబి అనమాట. అదేవిధంగా సిడి ఈ రెండు కూడా లంబాలు అనమాట. ఇక్కడ సి తీసుకున్నాం మనము. తర్వాత నెక్స్ట్ తర్వాత బి కామా సిలను కలపగా మరి బీసీ కలిపేసిన ఈ విధంగా ఇక్కడ. దాని తర్వాత నెక్స్ట్ తర్వాత ఏ కామా డీలను కలపగా ఇక్కడ ఏడి రెండు కూడా కలిపేసిన ఇక్కడ. మళ్ళీ కలిపితే ఏమైంది ఇక్కడ రెండు కూడా మనకు సో పి అనేటువంటి బిందువు వద్ద ఖండించుకున్నాడు ఇక్కడ. అవి పి వద్ద ఖండించుకున్నాడు ఇక్కడ. సరే ఇక్కడ మనం పి అనుకున్నాం మనం పి వద్ద ఖండించుకున్నాయి ఇక్కడ. దాని తర్వాత పి నుండి బీడీ పైకి గీసిన లంబం పీక్యూ అనమాట. అంటే పి నుంచి బీడీ పైకి లంబాన్ని గీస్తున్నాయి ఇక్కడ. దీన్ని క్యూ అనుకుంటే ఇక్కడ సో పీక్యూ అనమాట మనకి ఇచ్చింది అదే కాబట్టి పీక్యూ ఇక్కడ మనకి ఇది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ సో ఏబి అంటే పీకి సమానం ఇది మొత్తం పీకి సమానం. అదేవిధంగా పీక్యూ అంతా అయిపోయింది ఇక్కడ క్యూ అంట అంటే ఇది మనకి క్యూకి సమానం. అదేవిధంగా సిడి అంటే ఇది అనమాట ఇది ఆర్కి సమానం అనమాట. అయితే వీటి మధ్య సంబంధం ఏదైనా ఇక్కడ దీనికి ఆన్సర్ డైరెక్ట్గా 4 అవుతుంది ఇక్కడ. అయితే ఒక్కసారి చూడండి ఇక్కడ మనం దీనికి ప్రూఫ్ అయితే ఇట్లాంటి ఇక్కడ మనకు ఇవి స్వరూప త్రిభుజాలు అనేటువంటి ఆ యొక్క నియమం ఆధారంగా చేస్తాం మనము. ఒకసారి చూడండి ఇక్కడ మనం ఫస్ట్ మనము త్రిభుజము ఏబిడి తీసుకున్నాం మనం. ఈ పడని ఇక్కడ పక్కన గీస్తే చూడండి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ నిలువు గీస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ ఏమైంది ఇక్కడ ఏ తర్వాత బి తర్వాత సరే ఇక్కడ డి ఇక్కడ ఈ పటం ఏదైతే ఉంటుందో దీన్ని నేను ఈ విధంగా ఇట్లా గీయడం జరిగింది ఇక్కడ. సో డి పైకి తీసుకున్నాయి ఇక్కడ. సో బిఏ అనమాట ఈ విధంగా తీసుకున్నాయి ఇక్కడ. మరి ఏబి అంటే మనకి ఎంత పీక్స్ అవ్వనమాట. అదేవిధంగా ఇది మనకి ఇవ్వలే ఇక్కడ బీడీ మనకి ఇవ్వలే కానీ మధ్యలో ఏమంది ఇక్కడ మనకి పీక్యూ ఉంది కాబట్టి సో ఇక్కడ పీక్యూ తీసుకున్నాం ఇక్కడ మనం. ఇది పి ఇది క్యూ అనమాట. వీటి పొడవు ఎంత మనకి ఇక్కడ సో క్యూకి సమానం ఇక్కడ. మరి ఇక్కడ డి నుంచి క్యూ ఏదైతే తెలియదు మనకి. దీన్ని మనం డి నుంచి క్యూ మనము ఎక్స్ అనుకున్నాం. అదేవిధంగా క్యూ నుంచి బి అంతే ఇక్కడ మనం వై అనుకుందాం. ఈ రెండు విధంగా తీసుకుంటే మనము దీన్ని మళ్ళీ ఏం చేస్తాను నేను ఇక్కడ వాళ్ళని మీకు అర్థం కావడం కోసం నేను విభజించి రాస్తాం అలా. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రెండు కూడా మనకు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి అప్పుడు త్రిభుజము పిడిక్యూ త్రిభుజం ఏడిబి ఈ రెండు కూడా స్వరూప త్రిభుజాలు అవుతాయి. ఫస్ట్ చిన్న పటం ఇక్కడ గీస్తే చూడండి ఇక్కడ ఏంటి ఇక్కడ దీని పేరు సో డిపిక్యూ. ఈ పెద్ద పటం ఇక్కడ గీస్తే ఇక్కడ పెద్ద పటం అనమాట ఇది. సో డిఏబి దీని ఒక పొడవు మనం ఎంత ఎక్స్ అనుకున్నాం ఇక్కడ మనం ఎక్స్. మరి ఈ మొత్తం పొడవు ఏమవుతుంది ఇది ఎక్స్ వై కాబట్టి ఈ మొత్తం ఎక్స్ ప్లస్ వై అనమాట. మరి పీక్యూ అంటే ఇక్కడ మనకి క్యూకి సమానం. అదేవిధంగా ఏబి అంటే మనకి పీకి సమానం. రెండు త్రిభుజాలు స్వరూపాలు కాబట్టి అప్పుడు ఏమైతాయి వాటి భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. మరి డిక్యూ బై
డిబి, డిక్యూ బై డిబి. డిక్యూ అంటే ఎంత? ఎక్స్ బై డిబి అంటే ఎంత? ఎక్స్ ప్లస్ వై. అంటే ఈ భుజాల నిష్పత్తి ఏం కావాలా? మిగతా భుజాల నిష్పత్తికి సమానం కావాలా. ఇప్పుడు మనకి ఇచ్చిన విలువ కాబట్టి పీక్యూ బై ఏబి తీసుకోవచ్చు మనం. పీక్యూ బై ఏబి అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ? క్యూ బై పి అనమాట. సరే, ఇది మనకు వచ్చినట్టు మొదటి సమీకరణం అనుకున్నాం. పక్కన రాసు ఇక్కడ దీన్ని 1 అనుకున్నాం మనము. సో దాని తర్వాత ఈ పటం మీకు అర్థమైంది కూడా ఇక్కడ నేను సేమ్ దాని దగ్గర నెక్స్ట్ ఏం చేద్దాం మనము? త్రిభుజము బిసిడి తీసుకుందాం మనం ఇందాక డిక్యూ అంటే ఎక్స్ అనుకున్నాం, అదేవిధంగా క్యూబి అంటే వై అనుకున్నాం మనం. సరే, ఈ పటం ఇక్కడ రాసి చూడండి, ఇక్కడ ఈ పటం ఇక్కడ తీస్తే చూడండి, ఇక్కడ ఏదైతే బి ఉందో బీని ఇక్కడ పైకి తీసుకున్నాను నేను. అప్పుడు దాని కింద ఏమైంది? ఇక్కడ డి ఇక్కడ రాసుకున్నా, సి ఇక్కడ రాసుకున్నా, ఇక్కడ సి ఇక్కడ అంటే బిడిసి అంటే మధ్యలో ఏమైంది? ఇక్కడ మళ్ళీ పీక్యూ కాబట్టి సో ఇక్కడ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ పి వస్తుంది, ఇక్కడ క్యూ వస్తుంది అనమాట. మరి బీక్యూ ఎంత అయిపోయింది? వైకి సమానం అవుతుంది. అదేవిధంగా మరి క్యూడి ఎంత? ఇది ఎక్స్కి సమానం. ఇది ఎంత? ఇక్కడ క్యూఏ ఇది ఎంత అయిపోయింది? ఇది ఆర్కి సమానం అనమాట. మీకు అర్థమైంది నేను. మళ్ళీ అదేవిధంగా బీక్యూపి తర్వాత బీడిసి ఈ రెండు కూడా ఏమవుతాయి? స్వరూప త్రిభుజాలు. మరి చిన్న త్రిభుజం తీసుకుంటే బీక్యూ అనేటువంటి దేనికి అనుపాతంలో ఉంటుంది? అది బీడీకి అనమాట. మరి బీక్యూ బై బీడీ. బీక్యూ అంటే ఎంత? వై అనమాట. మరి బీడి అంటే ఏమవుతుంది? వై ప్లస్ ఎక్స్. దాని తిప్పి రాసి ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మరి ఈ త్రిభుజంలో క్యూపీ మనకి ఎంత ఉంది? ఇక్కడ క్యూ. ఇది ఎంత ఉంది? ఇక్కడ ఆర్ అనమాట. అంటే వై బై ఎక్స్ ప్లస్ వై మనకి ఎంత? క్యూ బై ఆర్కి సమానం అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం మనం. దాని ఇంత ముందు లాగానే మీరు చిన్న త్రిభుజాన్ని పక్కల ఈ విధంగా మనం డివైడ్ చేసి తర్వాత పెద్దదాన్ని పక్కలో రాసుకుంటే ఈ విధంగా మనము వీటి పేర్లు పెట్టుకోవచ్చు. బిక్యూపి ఇక్కడ ఏంది? ఇక్కడ మరి బిడిసి ఈ విధంగా విలువలు రాసి చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. ఇది 1 2 కాబట్టి నేను ఏం చేస్తే ఇప్పుడు ఈ 1 2 2 కూడా యాడ్ చేస్తాను నేను ఇక్కడ. మరి 1 ఎలా చేసేమంది? ఇక్కడ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వై ఉంది. రెండో దాంట్లో ఎలా చేసేమంది? ఇక్కడ వై ప్లస్ ఎక్స్ బై వై ఉంది ఇక్కడ. మరి ఇందులో ఆర్ చేసేమంది? ఇక్కడ క్యూ బై పి ఉంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ క్యూ బై ఆర్ ఉంది. ఇక్కడ చూడండి, భూములు సమానంగా ఏం చేస్తామని మనము వీటి యొక్క ఏమంటారు? ఇది హారాలు సమానం కాబట్టి ఒకటే హారం రాస్తాం మనము. అప్పుడు ఏం చేయాలి? లవాలు కలపాలి మనకి ఎక్స్ ప్లస్ వై అనమాట. ఇది కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూ ఉంది. ఇక్కడ క్యూ కామన్ తీసిన లోపల ఏమంటుంది? ఇప్పుడు 1/p ప్లస్ ఇక్కడ ఏముంది? ఇక్కడ 1/r ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ప్లస్ 1 ఒకట్లా ఎక్స్ ప్లస్ 1 ఒకట్లా అనమాట. ఇక్కడ అప్పుడు ఏముంటుంది? ఇక్కడ మనకు 1/1 1 ఉంటుంది. ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ క్యూబ్ ఇంటూ 1/p ప్లస్ 1/r. మరి ఈ మొత్తాన్ని క్యూబ్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇతరుల కోసం ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది కాబట్టి భాగిస్తుంది కాబట్టి 1/q ఈజ్ ఈక్వల్ అంతా 1/p ప్లస్ 1/r. సో మనం చూపాల్సింది కాబట్టి ఫోర్త్ మనకు ఆన్సర్ అండి 1/p ప్లస్ 1/r ఈక్వల్ టు 1/q కాబట్టి ఇక్కడ ఇచ్చిన చూడండి, ఇక్కడ 1/p ప్లస్ 1/r ఈక్వల్ టు 1/q. ఫోర్త్ మనకు ఆన్సర్ ఉంటుంది అనమాట. సో ఇవి పేపర్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ అనమాట. మీకు దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.